నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం ఫిబ్రవరి 23వ తారీఖు ఏంటనుకుంటున్నారా? మారేటువంటి గ్రహాలండి. ఇవి ఏ గ్రహమో తెలుసా అండి? కుజగ్రహం. ఈ కుజగ్రహము రాహుతో కలయికతో, అలానే కుంభరాశిలో రాహుతో కలయికతో రాబోతుంది. ఈ ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో సంచరిస్తూ ఉంటుంది. అందులోనూ రాహుతో పాటు ఉంటుంది. మొదటిగా అధ్యయనంలో, అదే మొదటి భాగంలో, మొదటి వారంలో కూడా షష్టగ్రహ కూటమిలాగా ఏర్పడుతుంది కుంభరాశిలో. ఆ తర్వాత రాహుతో ఈ యొక్క ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా రాహువు కుజుడు కలయికతో ఉంటారు. కాబట్టి ఆపోజిట్ సైన్ కేతువు కూడా వీరికి సహకరించేసి ఆ ఒక శుభ దృష్టి అశుభ దృష్టి యొక్క ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతుంది, వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు రాకపోతాయి. అలానే మరొక విషయం కూడా ఏంటి అంటే కనుక నూతన సంవత్సరం కూడా ఆరంభం అవబోతుంది. మన యుగాది నుంచి నూతన సంవత్సరం ఆరంభం కూడా ఈ కుంభరాశిలో రాహుతో పాటు కూడినటువంటి కుజుడు ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ మేర ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి చూసినట్లయితే, ఎవరెవరి జీవితంలో పెళ్లిళ్ళు చేసుకుంటారా, ఎవరెవరి జీవితంలో అన్యోన్యంగా ఉన్నటువంటి దాంపత్యం ఉంటుందా, ఎవరెవరి జీవితంలో వీరి యొక్క రాహు కేతువు అందులోనూ కలయికతో ఉన్నటువంటి కుజుడు, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ రాశి వారి మీద ఎలా ఉంటాయి, ఆ తర్వాత బిజినెస్ చేసుకునే వారు, విదేశాలకు వెళ్ళే వారికి ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయి, ఏది ఎప్పటివరకు తెలుసా అండి? ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా వీరి యొక్క గోచార స్థితిగతుల ప్రకారంగా ఈ యొక్క గ్రహరీత్యా దోషాలు ఏమున్నాయా, వీరి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో చూసినట్టయితే కనుక ఒకసారి మనం పరిశీలన చేస్తున్నట్టయితే, ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి ఈ యొక్క కుజుడు ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా కుంభరాశులు రాహుతో పాటు సంచరిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ద్వాదశ రాశిలో ఒకటైనటువంటిది ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందంటే కనుక వెనక గొయ్యి ముందు నుయ్యి ఎలా ఉంటుంది సామెత, అలానే ఉంటుంది. ఎందుకు అంటే కనుక ఎప్పుడో పెళ్ళయ్యి, ఎప్పుడో కాలేజీలో ఫ్రెండ్స్ అయ్యి, ఎప్పుడో చేసినటువంటి తప్పులన్నీ కూడా మీ పీక చుట్టుకుంటాయి. గాలిపటం దారము నువ్వు ఎగరేయలేకపోయినా కూడా ఆ దారం, ఆ పంజా అనేది నువ్వు పోతూ ఉండే గాలికి నీ మెడకు చుట్టినట్టుగానే ఇవన్నీ కూడా ఎప్పుడో చేసిన పాపాలు, తప్పులు, కర్మలు, ఆ ఎంజాయ్మెంట్లు, క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మీకు చిత్రగుప్తుల్ని చిట్టిలాగా మళ్ళీ అన్ని కూడా మీ మీదకి వచ్చేలా కనిపిస్తున్నాయి. దీన్ని మీరు తస్మ జాగ్రత్తగా ఉండండి. మీ శ్రేయోభిలాషులు, ఫ్రెండ్స్, ఇంట్లో వాళ్ళు, బంధుమిత్రులు, మీ సహాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగానే చెప్పెట్టుకోండి. బాబు నేను ఇది చేశాను, దీన్ని బట్టి నాకు ఏదన్నా సమస్యకి పరిష్కారం చూపియండి అని చెప్పండి. లేదా ఏదైనా మీ సమీపంలో గురువు ఉంటే అక్కడికి వెళ్ళేసి మాట్లాడండి. గురువుగారు నాకు ఇలా ఉంది సమస్య. లేదు అలానే మీ లోపలే పెట్టుకున్నారంటే ఈ స్ట్రెస్ వల్ల మీకు ఆరోగ్యం చెడిపోతుంది, అందరూ దూరం అవుతారు, మీరు హాస్టల్కి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు అలాంటి ప్రయత్నాలు చేయకండి. ఖచ్చితంగా భయం పెట్టే దగ్గర భయం ఉండాలి. మీరు అన్ని మునిగిన తర్వాత గురువుగారు చెప్పలేదు అనుకుంటే మాత్రం మీకు ఏమీ ఉండదు. కాబట్టి ముందుగానే మీకు ఒక గమనికగా ఇస్తున్నాను. కాబట్టి ఒక హెచ్చరిక కాదు, గమనిక మాత్రమే. కాబట్టి అందరూ కూడా ముందుగానే మేల్కోండి. మేలుకోవడం కోడితో పాటునో కాదు, మీకు మీరుగా మేల్కొని ఏదైతే నష్టపోతున్నారో, ఏదైతే ఇబ్బంది జరుగుతుందో ఆ ఇబ్బంది రాకముందే మీరు పరిష్కారం చూసుకోండి. ఏ తప్పులు జరిగినాయి, ఏ ఒప్పులు జరిగినాయి అని గమనించుకుంటూ ఆ తప్పులకి పరిష్కార మార్గంగా మీరు కొంచెం అవేర్నెస్ అయితే ఖచ్చితంగా కావాలి మీకు. దీంతో పాటు మీ గ్రహరీత్యా కూడా దోషాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి దానితో పాటు మీకు ఇంకా కూడా కాలసర్పదోషం, నాగదోషం, కుజుడు దోషంతో పాటు ఉన్నా, పితృదోషాలతో పాటు కలిసి ఉన్నా కూడా మీకు ఇంకా ఇబ్బంది కలిగేటువంటి యోచన కనిపిస్తూ ఉంది.
మీకు ఆరోగ్య సమస్యలు కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, పంటి నొప్పులు కానీ, ఈ యొక్క పంచేంద్రియాలతో సంబంధించినటువంటి నొప్పులు అయితే మీకు కనిపిస్తా ఉన్నాయి. ప్రయాణాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక మీకు దీంతో పాటు ఎవడైనా హిప్నాటిజం, అష్టదిబ్బందన, బ్లాక్ మ్యాజిక్ లాంటివి ఏదైనా చేస్తారా అంటే దాంతో పాటు మూలికి తాటిగా పడ్డట్టుగా అన్ని రకాల సమస్యలు వస్తాయి. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. అప్పుడు మీకు అన్ని రకాలుగా బాగుంటుంది. దీంతో పాటు చిన్న పరిహారాలు చేసుకోండి. ఇంకా ఇవి కూడా కాదనుకుంటే గనక మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు చాలా ఉన్నాయి మన దగ్గర. ఎవరికైనా కావాలంటే సంప్రదించండి. సరస్సునటువంటి ధరంలోని మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు మీ సమీప దూరానికే అందజేసేటువంటి సదవకాశాలు మన దగ్గర లభ్యపడుతున్నాయి కాబట్టి సద్వినియోగం చేసుకోండి. కానీ ఈ రాశి వారైతే గనక ఖచ్చితంగా ఇలాంటి పరిహారం ఒకటి చేసుకున్నట్లయితే మనం అనుకున్నట్టుగా మీలో ఉన్నటువంటి దోషాలే కావచ్చు, ఈ యొక్క రాహు కేతువుది, దాంతోపాటు కుజునిది, ఈ దోషాలు ఎవరికైతే ఉన్నాయో వారు ఎక్కువగా ఇలాంటి పరిహారం చేసుకోవడం ద్వారా అన్ని రకాల సానుకూలమైనటువంటి వాతావరణం అయితే మీకు లభ్యపడేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ పరిహారం అయితే మీకోసం. ఎవరి జాతకంలో అయినా సరే రాహుకేతు దోషం ఉంది అనుకున్నప్పుడు ఈ యొక్క రాహు కుజుడితో పాటు కుజుడు రాహుతో పాటు సంచరించేటప్పుడు, అది కూడా కుంభరాశిలో సంచరించేటప్పుడు ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవాలి. అది ఏమిటో తెలుసా అండి? ఉలవలు ఒక పావు కిలో, గోధుమలు ఒక పావు కిలో, పచ్చ పెసలు ఒక పావు కిలో, అలానే కందులు ఒక పావు కిలో, ఇవన్నీ కూడా తీసుకొని మీరు నైట్ పనుకునేటప్పుడు మీ వద్ద పెట్టుకొని పనుకోవాలి. అంటే మీ తల దగ్గర కావచ్చు, మీ పక్కన కావచ్చు పెట్టుకొని పనుకోవాలి. తెల్లవారు లేచిన తర్వాత ఇది మీరు మంగళవారం నైట్ చేయాలి. తెల్లవారు లేచిన తర్వాత అవన్నీ కూడా మీకు సమీప దూరంలో ఎక్కడైనా ఇవి నవగ్రహాలు ఉంటాయి. ఆ నవగ్రహాల దగ్గర తీసుకొని వెళ్ళి నవగ్రహాల చుట్టూతా 11 సార్లు ప్రదక్షిణ చేసుకుంటూ ఈ యొక్క మిశ్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ తీసుకున్నటువంటి అన్ని కూడా వాటి మీద అభిషేకం చేసుకోవాలి. దాని ద్వారా మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా చిటికలో పటాపంచలైపోయి మీకు వివాహాలు ప్రాప్తి పొందుతుంది. విదేశానికి శుభప్రదంగా వెళ్ళేదానికి ఉంటుంది. ఆర్థిక స్థితిగతులన్నీ కూడా మెరుగవుతాయి. అలానే మరొక పరిహారం, పెసర గుగ్గిళ్ళు ఉంటాయి. పెసలు ఉంటాయి కదా, అవి గుడాలు వండాలి. ఆ పెసలు గుడాలుగా వండి ఒక కిలో సుమారుగా వండి దాంట్లో కొబ్బరి పౌడర్ ఉంటుంది, ఎండు కొబ్బరి పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ని కలిపేసి దాంట్లో బెల్లం లేదా షుగర్ కలపాలి. ఆ కలిపినేసినటువంటిది నైవేద్యం ఏదైతే ఉందో ఇది ఆలయంలో, ఎక్కడ రాముల వారి ఆలయంలో కానీ, కృష్ణ ఆలయంలో కానీ, ఎక్కడైనా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాల్లో కానీ దీన్ని నైవేద్యంగా పెట్టాలి. ఆ నైవేద్యాన్ని ఇరువురికి కూడా మీరు ప్రసాదం కింద తీసుకోవడం వలన, ఇవ్వడం వలన కూడా దీని వలన మీకు అన్ని రకాల గ్రహదోషాలు కూడా పటాపంచలైపోయి మీ ఆరోగ్య సమస్యలన్నీ కూడా నెరవేరుతాయి. అలానే ఈ రాశుల వారికి ఈ చిన్న పరిహారం అయితే కనుక ఖచ్చితంగా మీకోసం. ఏమిటంటే గనక మీకు కుజు దోషం, రాహుకేతు దోషం ఏమైనా ఉందా? అయితే మీకు మీ పొలాల్లో కావచ్చు, ఒడ్ల మీద కావచ్చు, గట్ల మీద కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, నర్సరీ నుంచి తెచ్చుకొచ్చే మొక్కలు కావచ్చు, మీరు అపార్ట్మెంట్ లో ఉంటే ఆ మొక్క ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది. ఏమిటి అనుకుంటున్నారా? అరటి మొక్క. ఈ అరటి మొక్క కానీ అంటు కానీ ఏమైనా ఉంటే తీసుకొచ్చుకొని దానికి ఒక పసుపు తాడు, అది ఎట్లాగా కావాలి అంటే గనక ఆడవారైనా మగవారైనా సరే ఒక తెల్లని దారం, మిషన్ దారం ఉంటుంది కదా, అది తీసుకొచ్చుకోవాలి. అది మీరు ఎంతైతే హైట్ ఉంటారో బొటనవేలు, ఖాళీ బొటనవేలు దగ్గర నుంచి తల వరకు కూడా ఇలాగ కొలుచుకోండి. పోగులు పోయండి. ఆ పోగులు 9 ఉండాలి. 9 పోగులు పోసి దానికి పసుపు, గంధం, కుంకుమ రాయండి. రాసిన తర్వాత ఆ దారానికి 7 ముళ్ళు వేయండి. 7 ముళ్ళు వేసిన తర్వాత దానికి ఒక పసుపు కొమ్ము కట్టండి. దానికి ఒక తమలపాకు కట్టండి. దానికి ఒక మామిడాకు కట్టండి. ఇలాగా కట్టినటువంటి ఆకులతో ఉన్నటువంటిది ఇది తీసుకొని వెళ్ళి ఆ ఒక గురువారం రోజు కానీ, మంగళవారం రోజు కానీ చేయాలి. ఇది ఎప్పుడు? ఏప్రిల్ 2వ తారీఖులోకి చేయండి. ఇది తీసుకుని వెళ్ళి ఆ అరటి కొమ్మకి, అరటి మొక్కకి కట్టేసేయండి. 3 ముళ్ళు వేసేసేయండి. వేసేటప్పుడు మీకున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలన్నీ కూడా మీకు ఇంతటితో పటాపంచలైపోవాలి, ఉపశమనం లభించాలి అని మొక్కుకోండి. తర్వాత ఒక ముగ్గురికి అదే రోజున టిఫన్సో భోజనమో పెట్టండి. ఇది అయిన తర్వాత చెట్టు తీసుకెళ్ళి మరుసటి రోజు ఒక నిద్ర చేసిన తర్వాత ఆ మొక్కను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా ఆలయంలో కానీ స్థాపించండి.
మీ పొలాలుంటే పొలాల్లో స్థాపించండి. ఈ 2 లేదనుకుంటే ఇంట్లో ఉంచకండి. తీసుకొని వెళ్లి ఎక్కడైనా పారేడు నీటిలో వేసేయండి. ఆ కుండితో సహా పారేడు నీటిలో వేయండి. ఇలా చేయడం ద్వారా కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, కలస్త్ర దోషం, దాంట్లో కూడా రాహుకేతు దోషం, భార్యాభర్త దూరమైన, పెళ్ళైన తర్వాత దూరమైన, పెళ్లి కావట్లేదు అనుకున్నా, ఎంగేజ్మెంట్‌లో సంబంధాలు ఆగిపోయినా, దగ్గర దగ్గరకి సంబంధాలు పోయినా కూడా ఈ యొక్క పరిహారం చేసుకుంటే అదృష్టం అనేది మీ వరకు వస్తుంది. అలానే అదే అరటి మట్ట తీసుకొని అదే రోజున మట్టలో దీపారాధన చేసి 2 ఒత్తులేసి, ఆవు నెయ్యితో దీపారాధన చేసి నీటిలో వదలండి. మనం కార్తీక మాసంలో వదులుతాం కదా! అలాగా నీటిలో వదలండి. ఎక్కడైనా చెరువు, కుంట లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి గాబులు ఇట్లా బకెట్‌లో నీళ్లు పట్టి దాంట్లో వదలండి. కొండెక్కేదా దాన్ని అలా వదిలేసేసేయండి. ఇలా చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా మీకు ఇలా పటాపంచలైపోతాయి. ఈ ప్రయత్నాలు చేసుకొని అదృష్టవంతులవ్వండి.